నమస్తే అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ట్యూబెక్టమీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఏది బెటర్ ఆప్షన్ మీకు పిల్లలు కావడానికి. సో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ జరిగిపోయింది, మాకు మళ్ళీ బేబీకి సమ్ రీజన్ వల్ల బేబీ డెత్ అవ్వటమో లేదా బేబీకి సరిగా మెంటల్ కండిషన్ లేకపోవటమో, సో ఏదో హెల్త్ కండిషన్ బాగాలేకపోవటము, వాటి వల్ల వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీ ప్లానింగ్ చేంజ్ చేసుకున్నారు, కానీ తర్వాత మళ్ళీ కన్సీవ్ అవ్వాలనుకుంటున్నారు. సో ఇలాంటి వాటికి ఆప్షన్స్ ఏముంటాయి? ఇలాంటి కపుల్స్కి 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి, ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ని మళ్ళీ ఓపెన్ చేయించుకోవడం. అంటే ఫ్యామిలీ ప్లానింగ్లో ఏం చేస్తారు, ట్యూబ్స్ని మనం ముడివేస్తాం. సో ట్యూబ్స్ని గట్టిగా నాట్ వేసేసి ట్యూబెక్టమీ అంటే ట్యూబ్స్ని తీసేయరు, ట్యూబ్స్ బాడీలోనే ఉంచుతారు, కానీ ట్యూబ్స్ని ఆర్టిఫిషియల్గా బ్లాక్ చేస్తారు. ఐదర్ ముడి వేయడం కానీ లేదా బ్యాండ్ వేయడం కానీ, ఒక చిన్న లాప్రోస్కోపీలో లేదా పిఎన్ఎస్ ద్వారా వాళ్ళు ఆపరేషన్ చేసేస్తారు. ఇది రీఓపెన్ చేయించుకోవాలి అంటే దీన్ని రీకెనలైజేషన్ అని అంటారనమాట. సో రీకెనలైజేషన్ ఆపరేషన్ అనేది ఒక ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఐవీఎఫ్ ఇక్సీ, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అనేది సెకండ్ ఆప్షన్. సో ఈ పద్ధతికి ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ ఇది ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దామండి. రీకెనలైజేషన్ ఆపరేషన్ అనేది ఇంకొక సర్జరీ. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ 2 చిల్డ్రన్ మీకు సిజేరియన్ సెక్షన్ ద్వారా పుట్టారనుకోండి, రీఆపరేషన్ చేయించుకున్నట్టయితే అది థర్డ్ ఆపరేషన్ అవుతుంది. ఆ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మీరు ప్రెగ్నెంట్ అవుతే ఆ బేబీని తీయడానికి మళ్ళీ 4th ఆపరేషన్ అవుతుంది. సో ఇన్ని ఆపరేషన్స్ ఒక ఫీమేల్ బాడీ మీద ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ హర్ హెల్త్. తనకి చాలా హార్మ్ఫుల్, చాలా రకమైన కాంప్లికేషన్స్ రావచ్చు ఇన్ని సర్జరీలు జరిగితే. సో రీఆపరేషన్లో ఫస్ట్ డిసడ్వాంటేజ్, అది మళ్ళీ ఒక పెద్ద ఆపరేషన్ లాగా చేయాల్సి రావచ్చు. లాప్రోస్కోపీ ద్వారా కూడా చేయొచ్చు, కానీ 100% సక్సెస్ఫుల్ కాదనమాట రీకెనలైజేషన్ అనేది. సో 50% మాత్రమే చేయించుకున్న వాళ్ళలో 50%కి మాత్రమే ట్యూబ్లు ఓపెన్ అవుతాయి, మిగతా 50%కి మళ్ళీ ట్యూబ్లు ఓపెన్ కాకపోవచ్చు. అండ్ ఆ ఓపెన్ అయిన వాళ్ళల్లో కూడా ఇమ్మీడియట్ సర్జరీ తర్వాత ఓపెన్ ఉండొచ్చండి, బట్ ఈవెన్చువల్లీ మెల్లిమెల్లిగా 2-3 months తర్వాత మళ్ళీ బ్లాకేజెస్ ఏర్పడవచ్చు. ఇది ఇంకో డిసడ్వాంటేజ్. ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే, ట్యూబ్స్ అప్పుడే మనము మళ్ళీ ఓపెన్ చేస్తాం కాబట్టి ముందు మన బాడీలో ట్యూబ్ ఎంత క్లియర్గా, ఎంత స్మూత్గా అండ్ కంటిన్యూస్గా ఎలా ఉండేదో అంత పర్ఫెక్ట్ కండిషన్లోకి అయితే మనం రీక్రియేట్ చేయలేము. సో ట్యూబు మళ్ళీ మనం ఓపెన్ చేసి అతికిచ్చాం కాబట్టి అతుకులు ఉంటాయి, తర్వాత ట్యూబ్లో కొంచెము స్వెల్లింగ్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినప్పుడు బేబీ ట్యూబ్లోనే అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది ఇంకొక డిసడ్వాంటేజ్. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని తెలిసింది అంటే మాత్రం అది మనకు తెలియకుండా ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ట్యూబ్లో వచ్చింది అంటే దానికి మందుల ద్వారా తీయచ్చు. బట్ ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోలేదు అంటే కనుక ట్యూబ్లో ప్రెగ్నెన్సీ పగిలిపోయి చాలా బ్లీడింగ్ అవుతుంది అండ్ అది లైఫ్ థ్రెటనింగ్, అంటే మీ ప్రాణాల మీదకి వచ్చే అవకాశాలు ఉండొచ్చు. సో ఇది ఒక రిస్క్ ట్యూబల్ రీకెనలైజేషన్. ఐవీఎఫ్ పద్ధతి దీనికంటే బెటర్ అని ఎందుకు చెప్తాను, నేను ఐవీఎఫ్ స్పెషలిస్ట్ కాబట్టి చెప్పట్లేదండి. ఐవీఎఫ్లో మనం ఏ రకమైన సర్జరీ చేయము అండ్ మీ బాడీ పైన ఎటువంటి కట్ కానీ బ్లేడ్ కానీ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సో దాంట్లో ఆపరేషన్ ఆర్ సర్జరీ నథింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. అండ్ రీకెనలైజేషన్ చేయించుకున్నప్పుడు అడ్మిట్ అవ్వాలి, డిశ్చార్జ్ అవ్వాలి, బెడ్ రెస్ట్ ఉండాలి. బట్ ఐవీఎఫ్ పద్ధతిలో ఇవన్నీ అవసరం లేదండి. నార్మల్గా మీ పనులు మీరు చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే టైంలో కానీ, ప్రాసెస్ చేసే టైంలో ఆర్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా కూడా బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదన్నమాట. సో ఐవీఎఫ్ ప్రాసెస్ దీనికి అడ్వాంటేజ్, ఇవన్నీ కూడా దీని అడ్వాంటేజెస్. అండ్ ట్యూబల్ రీకెనలైజేషన్కి 50% సక్సెస్ అని చెప్పాను కదా, అదే వెన్ ఇట్ కమ్స్ టు ఐవీఎఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 60 to 65% సక్సెస్ అనమాట. సో ఇందులో మనకి ఎంబ్రియోస్ కూడా ఎక్సెస్ ఆఫ్ ఎంబ్రియోస్ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఒకసారి పెట్టింది ఫెయిల్ అయితే మళ్ళీ మనం స్టోర్ చేసుకున్న ఎంబ్రియోతో మళ్ళీ ప్రయత్నించవచ్చు.
సో ఇవి అన్నీ కూడా రీకెనలైజేషన్ మీద ఉన్న అడ్వాంటేజెస్ అనమాట. సో IVF ICSI హార్డ్లీ 2 to 3 months టైం లోపల ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ మంత్లో మీ ఎగ్స్ అన్ని పికప్ చేస్తారు. సెకండ్ ఆర్ థర్డ్ మంత్లో గర్భసంచి లైనింగ్ మంచిగా వచ్చినప్పుడు ఆ తయారు చేసిన ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రిస్క్ కూడా IVFలో ఉండదండి, ఎందుకంటే మనం ఎంబ్రియోస్ అన్నిటిని త్రూ వెజైనా గర్భసంచిలో పెడతాం. సో మీకు బ్లీడింగ్ అయ్యే దారిలోంచి పెడతాం. సో ట్యూబ్స్తో మనకు అసలు సంబంధం లేదు. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రిస్క్ కూడా IVF ICSI ద్వారా చాలా తగ్గుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా IVFలో అడ్వాంటేజెస్. సో మీరు ట్యూబెక్టమీ అయ్యి ఉండి మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి ఈ 2 ఆప్షన్స్లో ఏ ఆప్షన్కి వెళ్ళాలి అని డౌట్తో ఉంటే కనుక దిస్ వీడియో విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. అండ్ అకార్డింగ్ టు మీ మై ఒపీనియన్, నాట్ ఓన్లీ మై ఒపీనియన్, చాలామంది గైనకాలజిస్ట్ అండ్ చాలామంది ఫర్టిలిటీ స్పెషలిస్ట్స్ సర్వే చేసి అందరికీ సేఫ్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా అనొచ్చు అండ్ బెస్ట్ ప్రొసీజర్ మీ హెల్త్ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ IVF ICSI. థ్యాంక్ యూ.